కృపా కనికరములు కలిగిన మా దేవా, నీ ఉన్నత నామాన్ని బట్టి ఉదయకాలం మీ నామాన్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. 39వ కీర్తనలో నుంచి మాతో మాట్లాడారు. ఎంత స్థిరుడైనా కేవలం వట్టి ఊపిరి వంటి వాడని మీరు మాట్లాడారు. అవును నాయనా, మేము ఏపాటి వారం, ఎంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారం. పేతురు 1వ అధ్యాయములో 24వ వచనములో సర్వశరీరులు గడ్డిని పోలిన వారు ఉన్నారని చెప్పారు. ఇలాంటి అల్పుడైన నన్ను మమ్ములను ప్రేమించి నాయన మా జీవితం ఈ లోకంతోనే ముగింపు కాకుండా ఉండాలని, నిత్యత్వంలో యుగయుగాలు పరలోక వారసులుగా మేము బ్రతకాలని నా కొరకు మా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టారు. నలిగిపోయారు, సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. నా రక్షణ కొరకు రక్తమును దారపోసి నన్ను మమ్ములను కడిగి నీతిమంతులుగా మార్చారు. మీరిచ్చిన రక్షణకి ఏమి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 457, పాట సంఖ్య 457. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫాగా నీవైతివే. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫాగా నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపే ఈ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు మమ్ములని తెలిసి. ఈ రక్షణయే ప్రాకారములని ప్రఖ్యాతియే నాకు మమ్ములని తెలిసి. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. లోకములో నుండి నన్ను వేరు చేసినది నీ దయా సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు అల్ఫాగా నీవైతివే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప ఎండుగా నేర్చితివే. సంపూర్ణునిగా నన్ను మార్చుటకే శ్రమలలో నీ కృప పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. పరిపూర్ణ శాంతితో నన్ను కాచుటయే నీ నిత్య సంకల్పమే. ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను. నాలో సత్క్రియలు ప్రారంభించిన అల్ఫా ఒమేగా నీవైతివే.
పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం 24 నుండి చదవండి అమ్మ. 24. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ స్వరాన్ని వినుటకు దయ చూపయ్యా. నీ కృపను కనికరాన్ని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్తలో ఈ 13వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 13వ అధ్యాయంలో ఎన్నో రకాలైన ఉపమానాలు ఇందులో రాయబడినాయి. ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం, మరి పొలములో గురుగులు గోధుమలు, అలాగే మరి 31వ వచనములో ఆవగింజ ఉపమానం. ఇలాగూ మనం చదువుకుంటూ వెళితే 33వ వచనములో మరి ఒక స్త్రీ పిండంత పులిసి పొంగు వరకు అనే ఉపమానం. ఇలాగూ మొత్తం 7 రకాలైన ఉపమానాలు ఇందులో రాయబడినాయి. ఎన్నో చక్కని విషయాలు. ఒక రకంగా చెప్పాలంటే మనందరికి అర్థమయ్యే రీతిగా ప్రభు ఇందులో ఉపమానాలు తెలియజేశాడు. అంటే 2000 సంవత్సరాల క్రితం అప్పటికిప్పటికి నాగరికత ఎంత పెరిగిందో కదా, మరి ఎంతో డెవలప్ అయింది కదా. భాషాపరంగా కానివ్వండి, మరి అర్థాలు ఎన్నో డెవలప్ అయినాయి. అయినా కూడా ఇప్పటికీ మనకు అర్థమయ్యేది, ఇక ముందు కూడా అర్థం చేసుకోగలిగే అద్భుతమైన వర్తమానాలు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక శ్రేష్టమైన విషయాన్ని బోధించాడు. ఆయన బోధ పరలోక రాజ్యము అని అన్నాడు. దేని గురించి మాట్లాడాడంట? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నది ప్రభు అంటే, మంచి విత్తనాలు పొలానికి ఒక రైతు తీసుకొని వెళతాడే అలా ఉన్నది అని చెప్తున్నాడు. మంచి విత్తనాలు తీసుకొని పొలంలో చల్లుతాడు, మంచి పంట కోసుకుంటాడు. కనుక అదే పరలోక రాజ్యం అంటే అలాగే ఉంటుంది. మంచి విశ్వాసులతో నిండి ఉంటుంది, పరిశుద్ధులతో నిండి ఉంటుంది అనే అర్థాన్ని ప్రభువు మనకు తెలియచేయటానికి ఈ ఉపమానాన్ని వాడారు. అయితే ఇందులో మనము ప్రత్యేకంగా ఆలోచింపచేసే మరొక మాట కూడా అన్నాడు. అది 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఏమిత్తిపోయాడంట? గోధుమల మధ్య గురుగులు విత్తిపోయాడు. ఇప్పుడు దీన్ని ఎలా చదువుకోవాలంటే, గోధుమలు గురుగులు, పొలం ఒకటే, స్థలం ఒకటే, కానీ అందులో 2 ఉన్నాయి. అయ్యేంటి చెప్పండి? గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. ఇది ఆదికాండం నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. మీరు ఒక కుటుంబాన్ని చూడండి. ఆదాము కుటుంబంలో ఆదాముకి 2 కుమారులు. చెప్పండి ఎవరు వాళ్ళు? కయ్యేను, హేబేలు. వాళ్ళిద్దరిని ఇలా ఒకళ్ళు గోధుమ, ఒకళ్ళు గురుగు అనమాట. అబ్రహాంకి 2 కుమారులు, ఒక ఇష్మాయేలు, ఒక ఇస్సాకు. ఒకడు గురుగు, ఒకళ్ళు గోధుమ కదా. ఇలాగ మనకి ఇస్సాకుకి 2 పిల్లలు, యాకోబు, ఏశావు. ఒకళ్ళు గోధుమ, ఒకళ్ళు గురుగు. మొత్తానికి లైన్కి వచ్చారు అందరూ. గోధుమలు, గురుగులు, అందరూ ఒకే ఇల్లు కదా. ఒకే ఇల్లు, ఒకే పొలము, ఒకే స్థలము. ఒకరోజు ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి ఇలా ప్రశ్నించాడంట. ఏమన్నాడంటే, అయ్యగారు మీది చాలా పెద్ద మందిరం కదా, ఇంతమంది వేల మంది వస్తున్నారు, అసలు ఎంతమంది ఉంటారేంటి సంఘంలో ఆరాధించేవాళ్ళు అని అడిగాడంట. ఎంతమంది ఉంటారేంటి అని అంటే, పాస్టర్ గారు నవ్వి, ఎందుకులే అది అంత ఎందుకులే అన్నాడంట. కాదులేండి, తెలుసుకోవటానికి మాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కదా అని అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడో తెలుసా? నువ్వు అడిగిన ప్రశ్న బాగానే ఉంది, కానీ నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడగాలి అన్నాడంట. ఎవరు? పాస్టర్ గారు అంటున్నాడు. ఏంటి అడగండి అంటే, మీ సంఘంలో ఎంతమంది ఉంటారన్నావే, ఆ ఎంతమందిలో 2 రకాలు ఉన్నారు, నీకు గురుగులు లెక్క చెప్పేదా గోధుమలు లెక్క చెప్పమంటావా అన్నాడట.
పాస్టర్ గారు ఏమన్నాడు, నీకు గురుగుల లెక్క కావాలా గోధుమ లెక్క కావాలా అని అడిగాడంట. గమనించారా? చాలా ఆశ్చర్యపోయాడు. పాపం మొత్తానికి మంచి పాస్టర్ గారే, అతిశయంగా టకామని ఇంతని చెప్పుకోకుండా సత్యం చెప్పాడు. చాలా మంచి విషయం. గమనించండి, లోకంలో 2 రకాలైన మనుషులు ఉన్నారు. లోకములో 2 రకాలైన మనుషులు ఉన్నారని ఒక పాస్టర్ గారు చెప్తే మీరు నమ్మొద్దు. ప్రభువే చెప్తున్నాడు. యేసయ్య చెప్తున్న మాట ఇది. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, పరలోక రాజ్యము ఒక మనుషుడు మంచి విత్తనములు చల్లుటకు వెళ్ళినట్టున్నది. అయితే మనుషులు నిద్రించుచున్నప్పుడు ఆ శత్రువు వచ్చి గోధుమల మధ్య ఏం విత్తిపోయాడంట? గురుగులు విత్తిపోయాను. గురుగులు అంటే గోధుమల వలె ఉండే ఒక నకిలీ విత్తనం. అది విషయం. అంటే గురుగులు గోధుమలు లేత మొలకలుగా ఉన్నప్పుడు అది ఇది అదే గుర్తించలేనంతగా కలిసి పెరుగుతుండే సారూప్యం లేక రూపం. మీకు ఆ మధ్య 2000 రూపాయల నోట్లు కొత్తగా వచ్చినప్పుడు విషయం ఏంటో తెలుసా? ఒక పెట్రోల్ బంకులో మేము వెళ్ళాం. అప్పటికి ఇంకా బ్యాంకులో మేము చూడలే 2000 నోటు, అక్కడ డూప్లికేట్ రానే వచ్చింది. డూప్లికేట్ అని వాళ్ళకి ఎలా తెలిసింది అంటే, వాళ్ళు రోజు డబ్బులు లెక్కేస్తారు. వాళ్ళ చేతులు ఎప్పుడు వాటిని పట్టుకుంటే కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నమాట. వంట మాస్టర్కి తెలుసు, తినకముందే ఇది ఎట్లా ఉందని చెబుతాడు కదా. మనలాంటి వాళ్ళు తిని అరిగిన తర్వాత చెబుతాం, సప్పకుంది కదూ అంటాం. ఎప్పుడు చెబుతాం? తిని కూడా అరిగిపోవాలి. వంట మాస్టర్ అయితే ఏం చెబుతాడు? వాసన చూసి చెప్పేస్తాడు. ఈ డూప్లికేట్ని ఎవడు గుర్తిస్తాడంటే, ఆత్మీయ జ్ఞానం కలిగిన వాళ్ళు గుర్తిస్తారు. ఆత్మీయ ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళని, ఆత్మీయ పండితులు అంటారు వాళ్ళని, ఆత్మీయ భౌతిక జ్ఞానం కలిగిన వాళ్ళు అంటారు వాళ్ళను. బైబిల్లో రాయబడింది కదా. కనుక ఒకే పొలం, ఒకే స్థలం, స్థలం ఒకటేను, పొలం ఒకటేను, రైతు ఒకళ్ళేను. దానికి మందు చల్లుతున్నాడు, నీరు పెడుతున్నాడు. కానీ ఆ పొలములో చెప్పండి ఏం పెరుగుతున్నాయంట? గురుగులు గోధుమలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలుగా వర్తమానం అయ్యేలోపు మనం ఆలోచించాలి. నీవు గురుగులాగా ఉంటావా, గోధుమలాగా ఉంటావా? నీవు గోధుమలాగా ఉండాలనే దేవుడు కలుగు చేసుకున్నాడు. కానీ దుష్టుడు చాలాసార్లు మనలను గురుగుల్లాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఈ గురుగులను గూర్చి దేవుడు ఇలాగంటాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువు. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారయుండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము, అది విషయం. గురుగు అంటే ఒక చిన్న అర్థం అవటానికి చెప్తున్నా. సాతాను తానే ఏ వేషం వేసుకున్నాడంట? వెలుగుదూత కాదు, వెలుగుదూత వేషం కదా. డ్రామాలో ఒకవేళ నీకు రాణి పాత్ర ఇచ్చారనుకో, నిజంగా రాణివేనా ఏంటి? అది డ్రామా కదా. డ్రామాలో నేను రాజుగా అంటే ఆ కాసేపే నువ్వు రాజువి, ఆ కాసేపే నీకు వాళ్ళు భటులుగా ఉంటారు. తర్వాత దిగిన తర్వాత ఎవరు పట్టించుకోరు కదా. దేవుని యొక్క వాక్యంలో వెలుగుదూతన్నాడు. నిజానికి వెలుగు కాదు సుమా. ఒకప్పుడు వెలుగు పడద్రోయబడ్డాక చీకటిగా ఉంటే నన్ను ఎవడు ఆరాధించడు, చీకటిగా ఉంటే నా మాట ఎవడు వినడు, చీకటిగా ఉంటే నా ఎద్దుకు ఎవరు రారని వెంటనే గెటప్ మార్చుకున్నాడు, ఆలోచన మార్చుకున్నాడు, వెలుగుదూతలాగా మారిపోయాడు. ప్రజలను, సంఘాలను, విశ్వాసులను, అప్పుడే కొత్తగా దేవుని ఎద్దుకు వచ్చేవారిని లేక అసలు రాని వారిని కలిపి చెరుపుతూ మోసగించే పని పెట్టుకున్నాడు అపవాది. అందుకే పౌలు అంటాడు, జాగ్రత్త, ఇది మనకు ఆశ్చర్యం కాదు. అపవాది తానే వెలుగుదూత వలె ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక వెలుగుదూత వేషం వేసుకున్నాడు. ఇంతకీ ఈ పొలములోకి అసలు అపవాది ఎందుకు రావాలి చెప్పండి? దేవుని సంఘం కదా, దేవుని ప్రజల ఇల్లు కదా, మన ఇల్లు, మనము ప్రభు బిడ్డలం కదా. ఎందుకు రావాలంటే వాక్యం చెప్తుంది, నెపం కూడా మన మీదే మోపుతున్నాడు. చదువుతారా? మత్తయి సువార్త ఈ 13వ అధ్యాయం 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య
అది ఎందుకు వచ్చాడంటే అపవాది, మనుష్యుడు ఏమవుతున్నాడు, నిద్రపోతున్నాడు. అది విషయం. నిద్రపోతున్నాడు అంటే ఫిజికల్గా నిద్రపోతున్నాడు కాదు సుమా. చక్కగా నిద్ర ఆరోగ్యానికి మంచిదే. 7-8 గంటలు చక్కగా నిద్రపోండి, పని చేసుకోండి. ఆఫీస్ పనో, వ్యవసాయం పనో, ఇంటి పని, వంట పని చేయాలి. దేహానికి విశ్రాంతి అవసరం. కానీ రక్షణ పొందిన నీవు ఆత్మీయ నిద్రలో ఉండకూడదు, ఆత్మీయంగా మత్తురాలుగా ఉండకూడదు, ఆత్మీయంగా మత్తుడుగా ఉండకూడదు. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే మత్తులం అవుతామో సాతానికి మనం వెల్కమ్ పలికినట్టే. సాతాను దుష్టుడు లోపలికి వచ్చి టకటక నీవు లేచే లోపే గురుగులు విత్తి వెళ్ళిపోతాడు. ఆ గురుగులు మోసము, అబద్ధం, అసత్యం, ఏవండి అపనమ్మకత్వము, నీరసం, లేకపోతే ఇంకా దేవునికి కోపం పుట్టించే ప్రతి విధమైన చెడ్డ అభిప్రాయాలను హృదయంలో విత్తి వెళ్ళిపోతాడు. నాకు తెలియదు. లేచిన వెంటనే బీపీ పెంచుకుంటావు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విత్తనం? ఎక్కడి నుండి వచ్చింది ఈ విత్తనం? పడుకునేటప్పుడు బాగానే ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది బలహీనత? ఎక్కడి నుండి వచ్చింది ఆలోచన? గమనించండి. బైబిల్ చెప్తుంది కదా, మనుషులు నిద్రించుచుండగా. ఇది వాక్యంలో రాయబడింది. మనుషులంటే మనమే కదా. నేను మనిషి, నీవు మనిషివే కదా. మనము నిద్రపోతుంటాం. ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవునితో సహవాసం చేయకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా, దేవుని ఎడల కృతజ్ఞతలు చెల్లించకుండా, విరిగిన హృదయముతో ప్రభువుని ఆరాధించకుండా, దీని పేరే నిద్ర. దీనినే నిద్ర అని బైబిల్ చెప్తుంది. కనుక మనుష్యుడు నిద్రించుచుండగా హృదయములోకి సరాసరిగా ఎవరు వస్తాడంట? కనుక మెలకుగా ఉన్నప్పుడు, ఇంటి యజమానుడు మెలకుగా ఉంటే దొంగ రాడు. ఇంటి యజమానుడు నిద్రించున్నప్పుడు దొంగ లోపలికి వస్తాడు. అపవాది దొంగ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. కనుక అపవాది అనేక మంది హృదయాలలో గురుగులు విత్తి వారిని నష్టపరిచాడు. చదవండి, కొన్ని సందర్భాలు గుర్తు చేస్తా. ఆదికాండం ఎట్లాగు వారు అవకాశం ఇచ్చారు. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పానని సర్పముతో అనెను. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే. గమనించారా? దీనినే గురుగు అంటారు. దేవుడేమో చస్తారు అనే విత్తనాన్ని విత్తాడు. ఇది తింటే మీరు చస్తారు, ఇలాగుంటే ఎదగరు, ఇలాగుంటే నష్టపోతారు, ఇలాగుంటే మీరు నాకు దూరం అయిపోతారు అని దేవుడు ఒక మంచి విత్తనాన్ని విత్తాడు. వెంటనే ఎవరు వచ్చారు? అపవాది వచ్చి ఏం చేశాడంట? అసలు ఎందుకు వచ్చాడు? అవకాశం అన్నమాట. అవకాశం. ఆదాము లేడు అక్కడ, యజమానుడు లేడు, ఆత్మ సంబంధమైన స్నేహం, సహవాసం లేదు, ఒంటరిగా ఉండటం అపవాది గమనించాడు. అవ్వ హృదయం ఖాళీగా ఉందని గమనించాడు. అవ్వ ప్రశాంతంగా అటు ఇటు తిరుగుతుందని గమనించాడు. కనుక ఖాళీ హృదయంలోకి అపవాది బహు సునాయాసనంగా ప్రవేశించాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? మీరు చావనే చావరు. 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు. గమనించండి, ఆదాము అవ్వలు పండు తినటం అలాగ ఉంచండి, అసలు అది కాదు ప్రాబ్లం. దేవుడు ఏదైతే చెప్పాడో అది పూర్తిగా తప్పు అని చెప్తుంటే వీళ్ళు అది వింటున్నారండి. అది దేవునికి ఎంతో ఏడుపును కలిగించింది. దేవుడు దేనినైతే తప్పు అని చెప్పాడో, దేవుడు దేనినైతే హెచ్చరించాడో, దేవుడు దేనిని బట్టి అయితే హృదయాన్ని నొచ్చుకుంటూ హృదయం బద్దలయ్యేటట్టు, జాగ్రత్త అటువైపు వెళ్ళొద్దు, జాగ్రత్త ఆ పండు తినొద్దు, అవ్వ ఆదాములు జాగ్రత్త అని దేవుడు చెప్పాడో, అసలు అపవాది ఏమన్నాడు తెలుసా? పర్వాలేదులేండి, కాస్త తినండి, దేవుడు అలాగే చెప్తాడు అంటాం కాదు. అసలు పూర్తిగా ఆయన చస్తాడంటే వీళ్ళు చావరు అని చెప్పాడు. ఆయన చస్తారు అని చెప్తున్నాడు దేవుడు. అపవాది ఏం చెప్తున్నాడు? కనుక అవకాశం ఇచ్చినది అవ్వ తన యొక్క హృదయములో అపవాది బోధకు అవకాశం ఇచ్చినది. అవకాశం ఇస్తే వెంటనే ఆమెమైపోయింది. మనం ఆ వచనాలని చదివే సమయం కాదు. దేవుని కృపను దూరం చేసుకుంది, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నది. ఆనందంగా స్వేచ్ఛగా ఆ యొక్క ఏడేను వనానికి రాణిలాగా ఉండవలసిన ఆ తల్లి
ఏదేను వనములో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఆ అద్భుతమైన నీళ్లను తాగుతూ అద్భుతమైన ఫలాలు భుజిస్తూ ఆనందంగా పరిపాలకురాలుగా అధికారిగా ఉండవలసిన ఆ తల్లి ఏమైపోయిందంట? మనకు తెలుసు. ప్రభు అంటున్నాడు, నీవు తినవద్దన్న పండు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది, కనుక నీ గర్భవేదన ఎక్కువ చేస్తున్నాను, నీవు వేదనతో పిల్లలను కంటావు. ఇక అవి చదువుకుంటూ వెళుతుంటే ఒక్కటైన ఆశీర్వాదం కనపడుతుందా? మీరు ఆలోచించండి. దేవుని యొక్క బిడ్డలకు గమనించాలి. మనుషులు నిద్రించుచుండగా ఎవరు వచ్చారంట? ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఆత్మీయంగా నిద్రావస్థలో ఉంటే మేల్కోవాలి. అపవాదికి చోటు ఇవ్వకూడదు. నిజముగా మోసానికి, అబద్ధానికి, పాపమునకు, శరీర సంబంధమైన వాటికి నీ మనసులో చోటు ఇవ్వటం అనేది ప్రమాదకరం. అందుకే పౌలు ఎఫెసీ పత్రికలో ఈ మాట రాశాడు. చదువుతారా? ఎఫెసీలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని జ్ఞాపకం చదువమ్మ. 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి అన్నాడు. చాలు. ఎవరికి చోటు ఇయ్యొద్దంట? అపవాదికి చోటియ్యకుడి. ఏమండి, కరోనాకు చోటు ఇచ్చినా నష్టం లేదు, ఇంకేమైనా రోగాలకు చోటు ఇచ్చినా నష్టం లేదు. ఎవరికి చోటు ఇవ్వకూడదంట? అపవాదికి చోటు ఇవ్వకూడి. అపవాదికి చోటు ఇస్తే ఏం చేస్తాడు? నీ దేవుని మీదే నీకు నెగిటివ్ పుట్టిస్తాడు, ఇంకెవరి మీదో కాదు. అసలు నీ రక్షణనే ప్రశ్నార్థకంగా మార్చేస్తాడు. నీ విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాడు. నీ భక్తి జీవితాన్ని గందరగోళం చేస్తూ ఉంటాడు. అప్పటి వరకు నీవు నడిచి ఎదిగిన స్థితిని ఒక్క దెబ్బతో కూల్చివేస్తాడు. కొన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఆత్మీయ కుటుంబాన్ని ఒక్క మాటతో కూల్చివేయగలిగినోడు అపవాది. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? అపవాదికి మీరేమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడి. ఎందుకు అంటే వాడి దగ్గర ఒక మాట ఉంటుంది. చదువుతారా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అపవాది దగ్గర ఏమన్నాయి తెలుసా? తంత్రాలు ఉన్నాయి. అపవాది దగ్గర ఏమన్నాయంట? తంత్రాలు ఉన్నాయన్నమాట. మీరు అపవాది తంత్రములను ఎందుకు చోటీయకూడదు అంటే అపవాది దగ్గర ఏమున్నాయంట? తంత్రములు అంటే ఒక్కటి నిజం ఉండదు అని అర్థం అన్నమాట. అన్ని తంత్రాలే, అన్ని మంత్రాలే, అన్ని అబద్ధాలే. కనుక అబద్ధముతోనే ఆదాము వాళ్ళని పాపం నష్టపరిచాడు. కనుక అపవాదికి చోటిచ్చి నష్టపోయారు. అపవాది అయిన దెలీలాకి సంసోను హృదయములో చోటిచ్చి అంత గొప్ప బలాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత గొప్ప బలం మీరు చెప్పండి? ఎంత గొప్ప బలం? సంసోను సింహాన్ని, ద్రాక్ష తోటలో వచ్చే కొదమ సింహాన్ని కాస్త చీల్చివేశాడు. ఏమంటే సింహాన్ని చీల్చడం మామూలు విషయమేనా? ఉడికిన మాంసాన్ని చీల్చడమే మనకు చేత కాదు, పచ్చిది కాదు. ఉడికిన మాంసం ముక్కను చీల్చడానికి మనం కుస్తీలు పట్టాలి. కానీ సంసోను ఏం చేశాడంట? సింహాన్ని చీల్చాడు. పచ్చి గాడిద దవడెముకతో 1000 మంది సర్దారులను. ఎంత అభిషేకం, ఎంత ఆత్మ నడిపింపు, ఎంతగా అతడు నిలబడితే గాండ్రిస్తే అతని ఎదుట ఎవరైనా నిలబడ్డారా? ఒకప్పుడు మన ప్రార్థన, మన శక్తి, మన విశ్వాసం, పరిశుద్ధత ఒక సింహాన్ని చీల్చిన సంసోను లాగా గర్జించిన నిన్ను అపవాదికి చోటు ఇవ్వటం ద్వారా చెడు విత్తనాలు విత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కనుక చల్లారిపోయిన స్థితి, బలహీనపరచబడిన స్థితి, ఏమండి ఎదగలేని స్థితి. గమనించండి, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు తంత్రములు చేసేవాడు, అపవాది తంత్రములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథములో ఆయన మంచి విత్తనాలు విత్తుకుంటూ పాపం వెళ్ళాడంట. మత్తయి 13వ అధ్యాయములో మనుష్యులు నిద్రించినప్పుడు ఆ అపవాది శత్రువు వచ్చి ఏం చేశాడు? ప్రభువారు ఆ మాటకు ఏమన్నాడు తెలుసా? రండి, మత్తయి సువార్త. వాళ్ళు అడుగుతున్నారు, ఈ మాటను అడుగుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 26. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. 27. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివే కదా, అందులో గురుగులెక్కడ నుండి వచ్చినవని అది అడుగుతున్నారు. కనుక నువ్వు మంచి విత్తనాలు విత్తావు కదా, యజమాని అడుగుతున్నారు పనోళ్ళు.
నీవు మంచి విత్తనాలు విత్తావు కదా, ప్రేమను గూర్చి విత్తావు కదా, మారు మనసును గూర్చి విత్తావు కదా, పాపమును విడిచిపెట్టమని విత్తావు కదా, సమర్పణ జీవితాన్ని కదా నీ విత్తింది, ఉపవాస ప్రార్థన జీవితాన్ని కదా నీ విత్తింది, సమర్పణ విశ్వాసపు లక్షణాలు కదా మీరు విత్తింది. మరి గురుగులు ఎక్కడే? ప్రభువు నోట విందాం ఏమన్నాడు. 27వ వచనం, 28వ వచనం, ఇది శత్రువు చేసిన పని. చాలు. ఎవరు చేసిన పని అంట? శత్రువు. గమనించండి, శత్రువు ఉన్నాడు నిన్ను నష్టపరిచేవాడు. శత్రువు ఎప్పుడు మన మేలు కోరడు, మన క్షేమం కోరడు, మన బిడ్డల క్షేమం కోరడు, మన ఎదుగుదలను కోరడు. ప్రతి వాడు నరకం వైపు పరిగెత్తాలని, ప్రతి వాడు నరకమునకు పాత్రుడుగా మారాలని అపవాది పరిగెత్తుతూ ఉన్నాడు. చదువుతారా ప్రకటన గ్రంథం? ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అమ్మా, ఎవరంట అపవాది? ఎవరంట? మన సహోదరుల మీద, మన తమ్ముడి మీద, మన అక్క మీద, మన చెల్లి మీద, కుమార్తె మీద, కుమారుడి మీద, భర్త మీద, భార్య మీద, ఒకరి మీద ఒకరికి దేవుని దగ్గరికి వెళ్ళటం. ఆ డ్యూటీ ఏందంట? నీకు తెలుసా ప్రభువా? చూడు ఎట్టున్నారు. ఏం చేస్తాడు? ప్రతిరోజు ఆ డ్యూటీ అన్నమాట. ప్రతిరోజు అపవాది డ్యూటీ ఏంటి? అపవాది డ్యూటీ ఏంటి చెప్పండి? కొందరు డ్యూటీ ఏంటో తెలుసా? కొందరు అంటారు, ఏమండి మీరు ఆఫీసులో కలెక్టరేట్ అంటే ఏం చేస్తారంటే, ఏమండి పలానా పని అండి నాది అంటారు. మీరు స్కూలా అయితే ఏంటి? మీరు నేనండి వాచ్మెన్ అండి, లేక నేను టీచర్నండి, లేక నేను హెడ్ మాస్టర్నండి. నీ డ్యూటీ ఏంటి? అపవాది దగ్గరికి వెళితే అపవాది డ్యూటీ ఏంటో తెలుసా? భూమి మీదకి రావటం, నిన్ను నష్టపరచటం, నీ బలహీనపరచబడినప్పుడల్లా తండ్రి యొద్దకు వెళ్ళటం. చూసావా, నా కుమార్తెని చెప్పావే ఎలాగ జారిపోయారు, నా కుమారుడిని చెప్పావే ఎలాగ బలహీనపరచబడ్డారు. అపవాది నిత్యము ఏం చేస్తాడు? నేరాలు మోపుతూ ఉన్నాడు, నేరాలు మోపుతున్నాడు. ఆ మధ్య నేరాలు ఘోరాలనే వచ్చాయి కదూ, నేరాలు ఘోరాలనే వచ్చాయి కదా. అంతకంటే ఘోరం అపవాది మోపే నేరాలు. ప్రియులారా, దేవుని వాక్యం ఏం బోధిస్తుంది మనకు? లేఖనం మనకి ఏం బోధిస్తుందంటే కేవలం అపవాది మోపటమే కాదు, మరొక పని కూడా చేస్తాడు. 12వ అధ్యాయం 12వ వచనం. 12 అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చుచున్నాడని. ఎంత భయంకరం! అపవాదికి సమయం ఎంత ఉందంట? సమయం కొంచెమేనని అర్థం చేసుకున్నాడు. కనుక నేను త్వరగా వీళ్ళని నేను నష్టపరచాలి, సమయం కొంచెమే. అపవాదికి సమయం తెలుసు. అపవాదికి నేను నరకానికి వెళ్తాను, పాతాళంలోకి వెళ్తాను, యేసు ప్రభువు నన్ను బంధించేస్తాడు, నన్ను 1000 ఏళ్ళు పాతాళంలో బంధించి వేస్తాడు, ఆయన ప్రజలతో 1000 ఏళ్ళు నీతి పాలన భూమి మీద జరిగిస్తాడు, ఆయన ప్రజలు ఆనందంగా బ్రతుకుతారు, ఆనందంలో వీళ్ళు చేరకూడదు. కనుక వీళ్ళని ఏం చేయాలి? త్వరగా వీళ్ళందరినీ ఏం చేయాలి? మోసగించాలి. గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని ఏం చేస్తున్నాడంట ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితంలో. కనుక గురుగులు ఉన్నవేమో ఆలోచించాలి. గురుగులకు చోటు ఇవ్వకూడదు. నీ ఒక మంచి గోధుమగా మారాలి. దేవుడైతే నిన్ను ఒక శ్రేష్టమైన గోధుమ గింజగానే పుట్టించాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. రక్షణ పొందినప్పుడు పుట్టించెను అంటే ఆత్మీయంగా నీవు పుట్టినప్పుడు యథార్థవంతురాలు, సమర్పణ కలిగిన వ్యక్తివి, విధేయత కలిగిన వ్యక్తివి, పరిచర్య చేసే వ్యక్తివి, పరిశుద్ధత కలిగిన వ్యక్తివి, భయభక్తులు కలిగిన వ్యక్తివి, మాదిరికరమైన వ్యక్తివి. రాను రాను గురుగులు ఎక్కువైపోతున్నాయి. కనుక దేవుడు అంటున్నాడు, కనుక దేవుడు నరులను మొదట యథార్థవంతులుగా పుట్టించాడు. గురుగులు దేనికి లాస్ట్కి వెళ్ళిపోతున్నాయి అంట? ఎటువైపు వెళుతున్నాయి? మీరు వాక్యం చదువుతుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త చదువుతుంటే ఆయన గోధుమలను తన కొట్టులో పోసుకొని గురుగులు అనగా పొట్టును ఎక్కడేస్తాడంట? ఆరని
అగ్నిలో. ఎంత భయంకరం! కనుక మనము గురుగులుగా ఉండకూడదు. మనం ఎవరుగా మారాలి చెప్పండి? గోధుమలుగా ఉండాలి. మనం ఎవరుగా ఉండాలంట? గోధుమలుగా ఉండాలి. గోధుమ యొక్క ప్రత్యేకత ఏంటో చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రండి. దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 14వ చదువమ్మా. ఆవు మజ్జిగను, ఆ గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను దేశపు పొట్టేళ్ల మేకలను, గోధుమల మెరికల సారమును, అది గోధుమలు మెరికల సారము అన్నాడు. అంటే ఎంత పుష్టికరంగా ఉంటే దేవుడు వాటిని చేర్చాడో చూడండి. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన పౌష్టిక ఆరోగ్యకరమైన ఆహారములో గోధుమలు ఉన్నాయి. ఆయన అంటాడు 14లో, ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల క్రొవ్వు, బాషాను పొట్టేండల మేకలు, గోధుమల మెరికల సారం. అంటే గోధుమ ఆరోగ్యకరమైన ఆహారం. ఒక విశ్వాసి ఇతరులకు ఆరోగ్యకరమైన ఆహారము ఉండాలి. నేను గోధుమ గింజనా గురుగునా అని దేన్ని బట్టి తెలుస్తుందంటే, నా మాటలు నీకు ఆరోగ్యంగా ఉండాలి. నా మాటలు జారిపోయే నిన్ను చెయ్యి అందించి పైకి తీసేదిగా ఉండాలి. నా మాటలు, నా సూక్తులు, నా ఆలోచనలు ఏవండి, నా ప్రేమ, నా ప్రయాస మెరికల సారము అంటే అది ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకే బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పౌలు అంటాడు, అనేక మంది హితబోధను తిరస్కరిస్తున్నారు. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఎందుకు? దురద చెవులు గలవారయ్యుండి మనుషులు తమకు నచ్చిన బోధకులను ఏర్పాటు చేసుకున్నారు అని దైవజనుడు రాశాడు. కనుక దేవుడు అంటున్నాడు, గోధుమలు ఏంటి ప్రభు అంటే, గోధుమల మెరికల సారము అంటే ఆరోగ్యకరమైన ఆహారం. విశ్వాసి రక్షణ పొందిన తర్వాత, ప్రభువుని ఆరాధించిన తర్వాత, బలలో చేవేసిన తర్వాత మనము ఇతరులకు ఎలాగుండాలి చెప్పండి? ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక భర్త తన భార్యకు ఆరోగ్యకరమైన సలహాలు ఇవ్వాలి. ఒక భార్య తన భర్తకు ఆరోగ్యకరమైన సలహాలు ఇవ్వాలి. బిడ్డలకు తల్లిదండ్రులు, లేక విశ్వాసులకు విశ్వాసులు, లేక సమాజంలో ఒక బాధ్యత కలిగిన పౌరునిగా మనము ప్రజలకు ఆరోగ్యకరమైన విషయాలు బోధించాలి. దేవుని వాక్యం చెప్తుంది, నీవు గోధుమవైతే నీవు మెరికల సారముగా ఉంటావు, రుచికరమైన వ్యక్తిగా ఉంటావు, దీవెనికరమైన వ్యక్తిగా ఉంటావు, అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉంటావు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో యాకోబు కడుపున అనేక మంది బిడ్డలు కలిగిన యోసేపు ఒక గోధుమ గింజవలే అనేకులకు ఆహారంగా మారాడు. చదవండి ఆదికాండం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి, ఆదికాండం పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. 39వ అధ్యాయము. ఆదికాండము పరిశుద్ధ గ్రంథములో నుండి, ఆదికాండం 39 కాదు, 41వ అధ్యాయము, 41వ అధ్యాయం 35వ వచనం. రాబోవు ఈ మంచి సంవత్సరములో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. 36 కరువు చేత ఈ దేశము నశించిపోకుండా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దేశము నశించిపోవటం ఇష్టము లేని గోధుమ గింజ లాంటి దైవజనుడు ఆత్మీయముగా నశించిపోవటం ఇష్టపడతాడా? కుటుంబం ఆహార కొరతతో నశించిపోవటమే విశ్వాసులకు ఇష్టం లేకపోతే, విశ్వాసి సేవకుడు తండ్రి అయిన దేవుడు తన సంఘం వాక్యపు ఆహారము లేకుండా నశించిపోతలేదు ఎంతోమంది. అయితే యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆహారాన్ని స్టోర్ చేసి పెట్టాడు. ఎందుకు నాయన ఇంత ధాన్యం ఎందుకు? మన యొక్క ఆహార నిల్వలు ఏ సంవత్సరం కూడా ఇంతగా మనం పెంచుకోలేదే అంటే యోసేపు అంటాడు, కరువు సంవత్సరం రాబోతుంది, వాక్యం అందని సంవత్సరాలు రాబోతున్నాయి, ప్రేమ లేని సంవత్సరాలు రాబోతున్నాయి, నిన్ను ఆదరించిన సంవత్సరాలు రాగబోతున్నాయి, పరిస్థితులు లోకం మీదకి మార్పు జరగబోతుంది. నువ్వు దీన్ని స్టోర్ చేసుకో. ఈ వాక్యమును హృదయం అనే ఆ ధనాగారములో భద్రం చేసుకో. యోసేపు ప్రజలకు చెప్పండి ఏం చేశాడంట? నశించిపోకుండా. ప్రజలు వాళ్ళు నశించిపోతే ఏంటి, నశించిపోకపోతే ఏంటి? వాళ్ళు ఏమో నేను అన్నదమ్ముల పెదనాన్న పిల్లల? ఏమండి యోసేపు ఎవరు?
యోసేపు ఎవరు చెప్పండి? ఐగుప్తీయుడు. యోసేపు హెబ్రీయులు, వీళ్ళు ఐగుప్తీయులు. కనుక అసలు వీళ్ళకి గిట్టదు. వీళ్ళు దేవుడు లేని ప్రజలు, ఈయన దేవుడు కలిగిన మనుషుడు. అయినా ఒక యోసేపు అన్యులు నశించిపోవటం కూడా చూడలేకపోయాడు. విశ్వాసం నశించిపోవటం దేవుడు చూస్తాడా? ప్రభు రక్తంలో కడగబడిన నీవు నశించిపోవటం దేవుడు చూస్తాడా? దేవుని వాక్యం చెప్తుంది, వారి మధ్య యోసేపు ఒక ఆహారంలాగా మారాడు. ఎంత అద్భుతం! చదువుతారా? పరిశుద్ధ గ్రంథం ఇదే ఆదికాండం 45వ అధ్యాయము 45వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 7వ వచనం, ప్రాణముతో కాపాడుటకు దేవుడు ముందుగా నన్ను పంపించెను. ప్రాణముతో వారిని ఏం చేయాలనుకున్నాడంట? ప్రాణముతో వారిని కాపాడటానికి. యోసేపు అందరినీ కాపాడే పని పెట్టుకున్నాడు. యోసేపు ఒక మంచి గోధుమ గింజ. అతడు గురుగు కాదు సుమా. అతడు నిజముగా ఐగుప్తు దేశంలో గురుగులు లాంటి మనుషుల మధ్య, కృతజ్ఞత లేని మనుషుల మధ్య, దైవ భయం అంటే తెలియని మనుషుల మధ్య, యెహోవా ఎవడు, నేను ఇశ్రాయేలును పోనిచ్చడానికి యెహోవా ఎవడు అని చెప్పే ఫరో లాంటి నాయకత్వములో ఒక యోసేపు ఎలాగున్నాడు తెలుసా? వాళ్ళు కూడా నశించిపోవటం నాకు ఇష్టం లేదనుకున్నాడు. వాళ్ళ కొరకు ధాన్యాగారాలు, పీతోము, రామశేషను పట్టణములు ఇశ్రాయేలు చేత కట్టించుకున్నారు. వారు ధాన్యమును నిల్వ చేసుకున్నారు. దేవుని ప్రజలతో పాటు అన్యజనులైన వారు కూడా బ్రతకటానికి యోసేపు ఆహారాన్ని సిద్ధం చేశాడు. గోధుమ గింజ అంటే మెరికల సారం, అనేకులకు జీవమునిచ్చే సారం. నీ మాటలు జీవంగా ఉండాలి, నీ మాటలు చల్లార్చేవిగా ఉండకూడదు, నీ మాటలు ప్రోత్సాహంగా ఉండాలి, నీ మాటలు ఆత్మీయతను ఆర్పేసేవిగా ఉండకూడదు, నీ ఆలోచన విధానములో దైవికమైన నడిపింపు ఉట్టిపడుతూ ఉండాలి. యోసేపు గోధుమ గింజ. చెప్పండి, యోసేపు ఎలాంటి వాడంట? అతడు గోధుమ గింజ వలె అనేకులకు దీవెనకరంగా మారాడు. మరొక వ్యక్తి చదవండి, అదే మొదటి సమూయేలు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. 11వ వచనం దానిపైన 11. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడై ఏలీ ఎదుట యెహోవాకు కనుక. ఇందులో ఇప్పుడు చెప్పండి, గోధుమ ఎవరు, గురుగులు ఎవరు? హోప్ని, ఫినెహాసులు ఎవరు చెప్పండి? వాళ్ళు గురుగులు, దేవుణ్ణి ఎరగనోళ్ళంట. ఎందుకు దేవుణ్ణి ఎరగలే? మందిరం లేదా, వాక్యం లేదా, ఆరాధన లేదా? అన్నీ ఉన్నాయి, కానీ రారు, వినరు, మెడవంచరు, భయం లేదు. దేవుడు మళ్ళీ అన్నీ ఇవ్వాలి వాళ్లకు, కానీ దేవుని మాటకు వాళ్ళ హృదయంలో చోటివ్వరు. అందుకే వాళ్ళేమో ఎరగనోళ్ళు అయ్యారు. సమూయేలు బాలుడుగా ఉండి యెహోవాకి ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ప్రియులారా, సమూయేలు ఒక గోధుమ గింజలా ఎదుగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని ప్రత్యక్షత లేని ఆ రోజుల్లో దేవుడు అనుకున్నాడు, చీచీ నేను వీళ్ళతో మాట్లాడనని. దేవుడు సైలెంట్ అయ్యాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడటానికి కనీసం ఇష్టం లేని వాడుకున్న కాలంలో మెరికల సారములాగా యోసేపు ఎదిగాడు. సమూయేలు ఎదుగుతూ వచ్చాడు. ఒక మెరికల సారము వలె, గోధుమ గింజ వలె ప్రయోజనకరమైన వ్యక్తిగా షిలోహు ప్రార్థన మందిరములో ఇతడు ఎదుగుతూ ఉన్నాడు. ఏం జరిగిందో చదవండి. పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య ఏం చేస్తున్నాడంట? పరిచర్య. 4వ వచనములో యెహోవా సమూయేలును పిలిచి, 6వ వచనములో యెహోవా మరలా సమూయేలును పిలువగా, 8వ వచనములో యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా, అలాగే 10వ వచనములో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలును పిలిచారు. ఎన్నిసార్లు పిలిచాడు? 4 సార్లు. ఎవరిని పిలిచాడంట? గురుగులను పిలవలే. ఎవరు వాళ్ళు? హోప్ని, ఫినెహాసులు. వాళ్ళని పిలిచాడా? పిలవలే. ఎవరిని పిలిచాడు? సమూయేలుకి అర్థం కావట్లే. పాపం ఏలీ అనుకొని, ఏంటి నాయన అంటే, నేను కాదు వెళ్ళు అన్నాడు. మరలా సమూయేలు దేవుడు పిలిచాడు. ఏంటి నాయన పిలిచావని ఏలీ దగ్గరికి వెళ్తే, నేను కాదు వెళ్ళిపో అన్నాడు.
3 సార్లు అయింది. పెద్ద ఆయనకి డౌట్ వచ్చింది, దేవుడు పిలుస్తున్నాడు అని. కనుక ఈసారి దేవుడు పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడను దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రియులారా గమనించండి, గోధుమలా ఎదుగుతున్న సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాడు అంటే నీవు ఒక గోధుమ గింజలా బ్రతకాలి. అర్థమైందా? గురుగులా ఉండకూడదు. దేవుడు నాతో మాట్లాడాడు అనే మాట అది ఎంతో ధైర్యముతో మాట్లాడాల్సిన మాట అంటాడు ఒక దైవజనుడు. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు 1, 2, 3 సార్లు. సమూయేలుకి అర్థం కాలే, అయినా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుని ప్రజలు అర్థం చేసుకునే మట్టుకు, దేవుడు తన ప్రజలను ఆస్వాదించే మట్టుకు నీవు గోధుమ గింజగా బ్రతికితే దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నీవు బాలుడు కావచ్చు, బాలిక కావచ్చు, చదువు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ దగ్గర ధనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నువ్వు ఎక్కడో వెనకబడిన స్థితిలో ఉండొచ్చు, నాగరికుడివైనా అనాగరికుడివైనా నీవు ఒక గోధుమ గింజలా దేవుని మందిరములో ఉండాలే కానీ దేవుడు నీతో పరిచయం కలిగి ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది! దేవుడు మాట్లాడటం, దేవుని స్వరం వినటం, దేవునితో పరిచయం కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవుడు సమూయేలును వారి మధ్య ఒక అద్భుతమైన లీడర్, ఒక నాయకుడిగా దేవుడు చేశాడండి. సమూయేలు అంటే అప్పటి వరకు హోప్నీకి జోక్ లాగుండేది, ఈ పిల్లోడా అన్నట్టుగా ఉండేది. హోప్నీ, ఫినెహాసులు సమూయేలును పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు, ముసలాయన కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. కానీ దేవుడు పట్టించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇతడు ఒక మెరికల సారములాగా ఇశ్రాయేలు ప్రజలకు దీవెనకరంగా మారాడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. బైబిల్ చెప్తుంది, సమూయేలు ఆయనకు ప్రార్థన చేయు వారిలో ఎవరున్నారని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. సమూయేలు ఉన్నాడు, హోప్నీ లేడు, ఫినెహాసు లేడు. ప్రార్థించే లిస్టులో వాళ్ళు లేరు, ప్రార్థించే లిస్టులో లేరు. ఈరోజు ఎవరిలాగున్నాం? పొలం ఒక్కటే, సంఘం ఒక్కటే, కుటుంబం ఒక్కటే, కాపరి ఒక్కడే. విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు ఆయన రాయబడింది, మంచి విత్తనాలు విత్తావు, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభు అంటున్నాడు, మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి వాటి మధ్య నీవెవరిలాగుంటావు? గురుగుల వలె ఉంటావా? గోధుమల వలె ఉంటావా? తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను కనికరించు నాయన, నేను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంటా, ఒక గోధుమలా నేను బ్రతుకుతాను ఆయన. గురుగులాగా అయితే నేను ఉండను ప్రభువా. ఎన్నో మార్లు నేను గురుగులాగానే నేను నిజంగా బలహీనుడినైపోయినా నన్ను క్షమించు నాయన. అయ్యా నేను ఒక యోసేపులాగా అనేకులకు ఆహారాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉంటానయ్యా. అనేకులకు నా మాటలు ఆహారం, నా ఆలోచన వారికి ఆహారం, వారి ఆత్మ ఎదుగుదలకు ఒక ప్రోత్సాహంగా నేను మారిపోతానయ్యా. నన్ను గోధుమగా చేయి ప్రభువా. నేను గురుగుగా ఉండనయ్యా. సరిదిద్దుకుంటావా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నిన్ను బలపరుస్తాడు. ప్రభు నిన్ను యోగ్యమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రభు నీలో ఒక సమూయేలును చూడాలనుకుంటున్నాడు. ప్రభు నీలో ఒక నిజముగా యోసేపును చూడాలనుకుంటున్నాడు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నిన్ను, నన్ను, మన బిడ్డలను చూడాలనుకుంటున్నాడు. మన సంఘాన్ని దేవుడు అలా చూడాలనుకుంటున్నాడు. ఓ ప్రభువా, నన్ను కనికరించు. నాలో ఉన్న పొట్టు తొలగించు. నాలో ఉన్న గురుగు స్వభావం తొలగించు. నేను శ్రేష్టమైన మెరికల సారము లాంటి గోధుమగా నన్ను మార్చు. నేను అనేకులకు సారం అందించే వ్యక్తిగా చేయి. ప్రభుని అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. సమూయేలు ప్రవక్త అయ్యాడండి. సమూయేలు నిజముగా రాజులను అభిషేకించేవాడుగా మారాడు. సమూయేలు రాజ్యాంగాన్ని ఎలాగూ రచించాలో, వారికి ఎలాగూ పరిపాలించుకోవాలో రాజ్యాంగాన్ని రచించిన వాడయ్యాడు. సమూయేలు ప్రార్థిస్తే, సమూయేలు నిజంగా బలి నర్పిస్తే యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలకు జయము దొరుకుతూ వచ్చింది. నీవు అనేకులకు జయమునిచ్చే వ్యక్తిగా ఉండు. అనేకులకు దేవునికరమైన వ్యక్తిగా ఉండు. యోసేపులాగా ఆహారం ఇచ్చే వ్యక్తిగా ఉండు. దేవుడు అలాంటి వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ప్రియులారా, ఆయన మన పొట్టు తొలగించాలని మన కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నీవు తీసుకునే రొట్టె ఆ శరీరం, నీవు త్రాగే రసం ఆయన రక్తం. నువ్వు పొట్టులా ఉంటావా? ఆయన శరీరం రక్తము తిని త్రాగి కూడా గోధుమగా మారవా? ప్రభు నీతో మాట్లాడితే నీవు సరిదిద్దుకో. ప్రభు నాతో మాట్లాడి నీకు అనిపిస్తే, ప్రభువా, ఈరోజు నుంచి ఒక యోసేపులాగా కరువులో దేశం నశించిపోకుండా ఆహారం సిద్ధం చేసినట్టు, నా బిడ్డల ఆత్మీయంగా నశించిపోకుండా
నేను ప్రార్థనను సిద్ధం చేసుకుంటా, వాక్యాన్ని సిద్ధం చేసుకుంటా, పరిశుద్ధతను, హెచ్చరికలు నేను విధేయత చూపుతా, లోబడతాను. తీర్మానం చేసుకో. యోసేపు దేవుడే నీ దేవుడు, యోసేపు దేవుడే నీ దేవుడు. సమూయేలుకు తోడుగుండి షిలోహులో గొప్ప చేసిన దేవుడే యెహోవా యీరేలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఈ మందిరములో నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను దీవెనకరమైన వ్యక్తిగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళదాం.